డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్లో కొంతమంది వెంటపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నేను బ్రదర్ ఒక పాస్టర్ గారికి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. ఫోన్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ గారి ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని నాకు అమ్మేశారు కొంత అమౌంట్కి. అది నేను ఫోన్ కొనుక్కున్నప్పుడు అందులో కాంటాక్ట్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. ఆ పాస్టర్ గారు ఏం డిలీట్ చేయకుండా నాకు ఇచ్చేశారు. నా వెంటపడే వ్యక్తుల దగ్గర నుండి నేను తప్పించుకోవడం కోసం ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తున్నాను. ఎవరి ఫోటో అయినా కనిపిస్తుందేమో వాళ్ళకి చూపించి తప్పించుకోవచ్చు అని ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా మంది ఫొటోస్ ఉన్నాయి. కానీ బ్రదర్ ఫోటో ఒకటి నాకు ఎందుకో ఓపెన్ చేయాలనిపించింది. ఐకాన్ ఓపెన్ చేసి ఇదిగో ఈ వ్యక్తితోని ఫలానా డేట్ ఫలానా టైము ఈ నెల అని చెప్పేశాను. నాకు అసలు ఏమీ తెలియదు, అతను ఎవరో తెలియదు, అంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, నాకు పరిచయం కూడా లేదు. కానీ నేను చెప్పేశాను. దేవుడు ఆమె అనేసాడేమో, నిజంగా అదే సరే. వినేవాడు గొర్రె అయితే చెప్పే గొర్రెలు ఎన్నైనా చెప్తాయి. బైబిల్లో బ్రదర్ అన్న మొగుడన్న ఒక్కటే. మంచి మంచి కట్టుబాట్లు సార్. పని చేయని ఫోన్ నీకెందుకమ్మా? గొర్రె కసాయి వాన్నే నమ్ముతుంది.